राहुल गांधी की लोकसभा की रुकनीत मंसूख किए जाने के खिलाफ मुल्क भर में आज कांग्रेस के कारकुनों और कायदीन ने एहतजाज किया। इसी सिलसिले में तेलंगाना कांग्रेस के हेडक्वार्टर्स गांधी भवन में भी एक रोजा दीक्षा मुनक्किद की गई। इस जलसे से तेलंगाना कांग्रेस के इंचार्ज मानिकराव ठाकरे, रियासती सदर रेवंत रेड्डी, अराकीन पार्लियामेंट उत्तम कुमार रेड्डी, कोमटिरेड्डी वेंकट रेड्डी, साबिक वजीर मोहम्मद अली शबीर और कई सीनियर कायदीन ने इस एहतजाजी धरने से खिताब किया। इसके अलावा कई सीनियर कायदीन बशमूल हैदराबाद डीसीसी सदर समीर वलीउल्लाह और दीगर इस जलसे में मौजूद थे। कांग्रेस कायदीन ने इल्ज़ाम लगाया कि बीजेपी ने एक साजिश के तहत राहुल गांधी की रुकनीत को मनसूख किया है। भारतीय जनता पार्टी చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్, బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ ఏదో కాదు. అదాని ఒక ఇంజన్, ప్రధాని ఇంకొక ఇంజన్. ఈ రెండు ఇంజన్లే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అనే సంగతి మన నాయకుడు ఈ రోజు పార్లమెంట్ లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక, సమాధానం చెప్పే చిత్తశుద్ధి నిజాయితీ లేక, రాహుల్ గాంధీ గారి కళ్ళల్లో సూటిగా చూడలేక భారతీయ జనతా పార్టీ భయపడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లైన్స్ కానీ డిఫెన్స్ స్కిల్స్ కానీ చాలా విపులంగా ఆధారాలతో సహా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం గౌతమ్ అదానికి మన జాతీయ సంపత్తిని దారదత్తం చేస్తున్న విషయం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడారు. మరి మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నాం, లోక్సభలో ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయంలో ఏమీ అన్పార్లమెంటరీ లేదు. అయినా సరే ప్రభుత్వం ఒత్తిడితో మరి లోక్సభలో స్పీకర్ గారు రాహుల్ గాంధీ గారి స్పీచ్ ని